పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఇక ఆయన పని చేయడు, చేపిస్తాడు. బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, రోడ్లు మాకు బాగాలేవని వేయించిండు, వేస్తాడు. ఇంకా అన్న ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాలు కావాల్సి వచ్చింది. మరి ఆయన కూడా టైం పడుతుంది, చేస్తాడు. చేయకుంటే ఏం చేస్తాడు, వదిలిపెట్టాడు కదా. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఆ హామీలు నెరవేర్చారు అనుకోవచ్చు. 300కి 400, 500, 600, 1000, 1200 ఇస్తా. అంత అభివృద్ధి ఉంది. మార్కులు వేస్తా. అబ్బో ఎంత అభివృద్ధి ఉంది, కనిపిస్తలేదా? ఎంత అభివృద్ధి కనిపిస్తలేదు. నూనె పోసి ఎత్తుకోవచ్చు రోడ్ల మీద, అంత మంచిగా ఉంది. ఓ 100కు ఇంకా నువ్వు 1000, 1200, 1300, 1400 లక్షలు కూడా ఇవ్వచ్చు మార్కులు. అంత మంచిగా ఉంది అభివృద్ధి. అట్లా చెయ్యాలి. అనవసరంగా ఈడ పుట్టిందేమో కానీ కనీసం తమిళనాడులో పుట్టినా కానీ బాగుంటుంది. 29లో ఎలక్షన్ జరిగితే ఎవరు ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? నేనే, నా పార్టీ పావని పార్టీ, ఇంకా ఏ పార్టీ రాదు. నేనే. కార్యకర్తలు ఉన్నారా? వస్తారు కార్యకర్తలు, వీళ్ళందరికీ ఎన్ని నుంచి వచ్చారు, నాకు గట్టినే వస్తారేమో. కార్యకర్తలు రాక ఎడిపోతారు, వాళ్ళే వస్తారు. కానీ అభివృద్ధి చేయాలి, 10 మందికి మంచి చేస్తే బాగుంటుంది. అంటే ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మారిపోదని అంటున్నా, వేరే అధికారంలోకి వస్తారంటున్నా. వస్తుంది ఇక, ఏదో పార్టీ వస్తుంది. పార్టీ రాకుంటే ఏడికిపోతుంది చెప్పు. ఓరో ఇప్పుడు 4 అవుతారు సీఎంలు, 4 అదొకటి 5 మంది. బీఆర్ఎస్ ఇప్పుడు కవితక్క, తీన్మార్ మల్లన్న, బీజేపీ, కాంగ్రెస్, ఎవరో ఒకరు వస్తారు. 4 మళ్ళీ నేను కూడా ఒక పార్టీ పెడితే నేను కూడా సీఎం అయిపోతా. ఇంకేముందా?